అందరికీ నమస్కారం. ముందుగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. నేను ఈ విధంగా చెప్తున్నానని ఏమనుకోవద్దు. కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకునే వాళ్ళు వద్దు అని చెప్తున్నాను. మీరు మీ కుటుంబం కోసం పనిచేయండి, మీ పిల్లల కోసం పనిచేయండి, మీ సేలో పని చేసుకోండి. అదే మనకు ఆదాయం అయింది. మనం అటు ఆఫీసుల చుట్టూ అటు తిరిగి ఇటు తిరిగి మన దగ్గరికి ఎవరో ఒక మనిషి వస్తే ఆ మనిషికి పని చేయడం కోసం ఒక రోజు మనం పని పోగొట్టుకోవద్దు. ఆ పని చేయమని కూలి మనిషిని పంపిస్తే అదే మనకు లాస్ అవుద్ది. అటువంటి పనులు చేయొద్దు. అలాగని నువ్వెందుకు వచ్చావు, నువ్వు బాగానే ఉన్నావు అనుకోవచ్చు. తప్పో ఒప్పో వచ్చావు. మేము వచ్చినందుకు కోడలి గారు నన్ను బాగానే ప్రోత్సహించాడు, గుర్తించాడు. ఆ తర్వాత అరవింద్ బాబు గారు ఇంకా బాగా ప్రోత్సహించి మండల పార్టీ అధ్యక్షుడిగా చేశాడు. నాకు అందులో ఇబ్బంది లేదు. నాకు మించే నన్ను ప్రోత్సహించారు. అలా అని కాకుండా గ్రామాల్లో ఒకరిపై ఒకరు వైరాలు పెంచుకుంటున్నారు. అటువంటి ఏం వద్దు, గొడవలు వద్దు. ఎవరు చేపించినా పార్టీకే నాయకులు కార్యకర్తలకే పని చేపిస్తారు, పార్టీ వాళ్ళకే పని చేపిస్తారు. ఎవరైనా పార్టీకి ఓట్లు వేయాలనే పని చేపిస్తారు. కాబట్టి ఎవరు చేపిస్తే ఏమింది అని అనుకోండి. అంతేగాని అంతకుమించి వైరాలకు పోకండి. అయ్యా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పోయిన 5 ఏళ్లు బాగా కష్టపడ్డాం, బాగా పనిచేసాం, తిరిగాం. చాలా మంది నష్టపోయారు, చాలా మంది తనులు తిన్నారు. అలాగని చాలా మందికి 14-19 బిల్లులు కూడా రావాలి. ఆ బిల్లులు ఒక గంట పని. మీకు ఆల్ డిపార్ట్మెంట్ బిల్లులు మొత్తం క్లియర్ తీయండి అంటే బయటికి తెస్తారు. అవి ఒక్కసారి క్లియర్ చేస్తే ఆ కార్యకర్తలే పార్టీని బుధానేసుకుని మళ్లీ పార్టీని మోస్తారు. ఆ కార్యకర్తల గుండెల్లో మీరు చిరస్థాయిగా నిలుస్తారు. పార్టీ ఎప్పటికీ నష్టపోదు. లోకేష్ బాబు గారు కంపెనీలు తెచ్చినా ఏది తెచ్చినా ఇక్కడ పార్టీ కార్యకర్తలు నష్టపోయిన తర్వాత ఎవరు ఏమి చేయగలిగేది లేదు. పార్టీ కార్యకర్తలు ఒకసారి జెండా కిందేస్తే మళ్లీ పార్టీకి ఇబ్బంది అవుద్ది. ఆ ఇబ్బంది రాకుండా ఆ బిల్లులు కొట్టి పార్టీ కార్యకర్తల్ని కాపాడాలని కోరుకుంటున్నాను. ఇలా చెప్తున్నానని మనం అనేక అనుకోవద్దు. అందరికీ ధన్యవాదాలు.